అతిగా ఆలోచనలో పడిపోయి సంబరాలు చేసుకునే టైంని మిస్ చేసుకున్నారు భారతీయ జనతా పార్టీ వాళ్ళు. దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ ఓడిపోలా, మళ్ళీ అధికారంలోకి వచ్చింది. ఆ సంగతి వాళ్ళు సెలబ్రేట్ చేసుకోవడంలో మిస్ అయిపోయారు. క్రిందటిసారి కంటే ఎక్కువ వస్తుందని ఆశించారు, 370 400. అది రాకపోవడం, నెక్ టు నెక్ వచ్చేటప్పటికి ఆ సిచ్యుయేషన్లోనే ఉన్నారు. కానీ ఎన్డీఏ మళ్ళీ అధికారంలోకి వచ్చింది అన్నది మర్చిపోయారు. ఇదే సెలబ్రేషన్లో ఒక అద్భుతమైనటువంటి విజయం. ఆ భారతదేశ చరిత్రలో ఒరిస్సాలో భారతీయ జనతా పార్టీ సొంతగా అధికారంలోకి రావడం ఏనాడు సాధ్యం కానటువంటిది. ఒకప్పుడు బిజు జనతాదళ్తో కలిసి సుదీర్ఘకాలం పాటు సాగినటువంటి భారతీయ జనతా పార్టీ 2 టర్మ్స్ నుంచి విడిగా పోటీ చేస్తోంది. అక్కడ ఎప్పుడు కూడా నవీన్ పట్నాయక్దే ఆధిపత్యం అవుతుంది. అలుపెరగని ధీరుడు, లేకపోతే ఓటమెరుగినటువంటి ధీరుడు. వాస్తవంగా బీజేపీ 2 చోట్లన సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన వాళ్ళని దెబ్బతీసింది. త్రిపుర మాణిక్ సాహా సర్కార్ 7 సార్లు ముఖ్యమంత్రిగా గెలిచినటువంటి చోట్లన త్రిపురాని బీజేపీ సొంతం చేసుకుంది. గతంలో 2 సార్లు వరుసగా విజయం సాధింది. ఇప్పుడు అదే పరిస్థితి ఒరిస్సాలో కంటిన్యూగా గెలుస్తూ వచ్చినటువంటి నవీన్ పట్నాయక్ను ఓడించడం అనేది ఆషామాషి కాదు. బీజేపీ అక్కడ 78 స్థానాలు గెలుచుకుంది. బీజేడీ 51కి పరిమితమైంది. కాంగ్రెస్ పార్టీ 14 స్థానాలు సొంతం చేసుకుంది. సిపిఎం 1, స్వతంత్రులు 3. టోటల్గా చూస్తే బిజు జనతాదళ్కి సంబంధించి 24 ఏళ్ల నుంచి ఎడతెరిపి లేకుండా ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నవీన్ పట్నాయక్ని గద్దె దించడం అంటే ఆషామాషి కాదు. ఏకంగా 78 స్థానాల్లో బీజేపీ విజయం సాధించడం, ఒరిస్సా ఆత్మగౌరవం అన్నటువంటి నినాదానికి తోడు మోడీ అమిత్ షాలు కంటిన్యూగా చేసినటువంటి ప్రచారం అక్కడ పనికొచ్చింది. అమిత్ షా ముందే జోస్యం చెప్పారు, గెలుచుకుంటామని. సిక్కిం తప్ప 3 రాష్ట్రాల్లోని గెలిచింది. ఇప్పుడు జరిగినటువంటి ఈ ఎన్నికల్లో పార్లమెంట్తో పాటు 4 రాష్ట్రాలకు ఎన్నికలు జరిగినాయి. సిక్కిం, అరుణాచల్, ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా 3ట్లలో విజయం సాధించినట్టే కదా ఎన్డీఏ. అది సెలబ్రేట్ చేసుకోలేకపోతున్నారు పార్టీ శ్రేణులు అని చెప్పాలా. 2000 సంవత్సరం నుంచి నవీన్ పట్నాయక్ ఒరిస్సా ముఖ్యమంత్రిగా కొనసాగుతూ వచ్చారు. ఎన్నికలు కూడా పట్నాయక్ పార్టీ గెలిచి సీఎం పదవి చేయబడితే దేశంలో అత్యధిక కాలం సీఎంగా ఉన్న వ్యక్తిగా రికార్డు సొంతం అయ్యేది. అయితే బీజేడీ విజయయాత్రకి ఇప్పుడు బీజేపీ బ్రేక్లు వేసింది. హింజిలి నియోజకవర్గంలో చాలా స్వల్ప మెజార్టీ 4636 ఓట్ల తేడాతో మాత్రమే నవీన్ పట్నాయక్ గెలిచారు. ఒరిస్సా అస్మిత అన్నటువంటి ప్రచారాన్ని బీజేపీ జనంలోకి తీసుకెళ్ళింది. నవీన్ పట్నాయక్ అనారోగ్య కారణాలు ఆసరాగా చేసుకుంది. తమిళనాడుకి చెందిన మాజీ ఐఏఎస్ అధికారి కార్తికేయ పాండ్యన్ బీజేడీ పార్టీ మీద ఆధిపత్యాన్ని చెలాయిస్తున్నారంటూ ఒరిస్సా ఆత్మగౌరవాన్ని తమిళల ముందు మనం ఎందుకు కించపరచాలంటూ చేసుకొచ్చినటువంటి ప్రచారం పనికొచ్చింది.